మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం. ఏమైంది సావిత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? మన విషయం మా ఆయనకి తెలిసిపోయింది. ఏ విషయం? మాట్లాడుకున్న విషయం, కలుద్దాం అనుకున్న విషయం, చాటింగ్ చేసుకున్న విషయం. చంపేస్తానంటున్నాడు. నీ అడ్రస్ అడుగుతున్నాడు, ప్రొఫైల్ పిక్ చూపించమంటున్నాడు. ఓన్లీ అమ్మా ఇదేం గోలే? నేను నిన్ను ఒక్కసారి చూడలేదు, ఒక్కసారి కలవలేదు. ఆడు నన్ను చంపేయడం ఏంటి? నువ్వు బాగుండాలి గంగాధరం, మీరెవరూ చావకూడదు, మిమ్మల్ని చంపి ఆయన దోష అవ్వకూడదు. అందుకే నేనే సూసైడ్ చేసుకుంటున్నాను. సూసైడా? ఆ, అమ్మలో సావిత్రి చచ్చిపోయావా? లైఫ్ లో ఫోన్ చేయడానికే కాదు, ఫోన్ తీయడానికి కూడా భయపడతాడు. కలిసైనా కలవలేదు సావిత్రి, సావిత్రి. ఒరే సుబ్బు, మీ ఇంటికి పక్కూరు నుంచి రొయ్యల రాజు వచ్చాడు రా. ఎలా ఉన్నావు చెల్లమ్మా? నువ్వు ఎన్ని బకెట్లు తోడినా నీకు కష్టం తీరదో దాహం తీరదో. ఏ అత్తగారు బాగున్నారా? నేను చాలా తక్కువ మాట్లాడతా, ఆ విషయం మీకు తెలుసు. ఒక్కసారి నీ కొడుకు నోరు తెరిచి బావాని పిలిచా, ఏమయ్యాడు? పాతాడానికి అడిపోయాడు. 20 ఏళ్ళు కనపడిపోయేసరికి పారిపోయారు అనుకున్నా. పగని పెంచి పెద్ద చేసి నా కూతురు మీద వదులుతారనుకోలేదు. భగవంతుడు రాసిన రాతను ఎవ్వరూ చెరపలేదు. మహాలక్ష్మి నీ కూతురన్న విషయం నా మనవడికి తెలియదు. చీతి మంటను కూడా చలిమంటలా మార్చే రకం నేను. నీ మనవడికి చెప్పు, నేనొస్తే మీ జీవితాల్లో చీకటి వచ్చినట్టే. మామయ్య, పౌర్ణమి రోజు పుట్టాను, నేను వస్తే వెలుగొచ్చినట్టే. నా కాళ్ళు గడిగి కళ్యాణం చేయి, కనీసం నీ ఇంటి కరెంటు ఖర్చులు తగ్గుతాయి. చూస్తున్నా, పర్లేదు, స్పీడే కొంచెం తగ్గు. ఇంటికి వంటికి మంచిది. మంచి జరుగుతుందంటే ఎంత దూరం అయినా వెళ్ళడానికి మీరు అనుకున్నట్టు నేను మా నాన్నంత మంచోని కాదు మామయ్య. ఎరా, నన్నేం చేయలేక నా కూతుర్ని పడేసావా? దొరకనివ్వను, నా కూతుర్ని నీకు దొరకనివ్వను. అరే, ఆయన నా స్థాయి ఏంటి, నీ స్థాయి? స్థాయిల గురించి మాట్లాడక మామయ్య. 20 సంవత్సరాల క్రితం నీ కాళ్ళు మా ఇంటి వైపు చెప్పులు లేకుండా వచ్చాయి. అవే కాళ్ళు ఇప్పుడు కారులో వచ్చాయి. అదెవరు భిక్షో నీకు తెలుసు. ఇక మహాలక్ష్మి విషయానికి వస్తే తనెవరో తెలియక ముందే ప్రేమించా. ఇక తెలిసిన తర్వాత ఎలా వదులుతాననుకున్నావు? అరే, నా మహాలక్ష్మిని చేసుకోవాలంటే నాకన్నా నా ఆస్తిలో మెట్టు ఎక్కువ ఉండాలిరా. ఎన్ని మెట్లున్నా మగాడికి ఇచ్చాగా పెళ్లి చేస్తావు? ఎన్నో మెట్లు అక్కర్లేదురా, నాకన్నా ఒక్క మెట్టు ఎక్కువ ఉంటే చాలు. నీకు తెలిసిన దారిలో కాదు, మా నాన్న నమ్మిన దారిలో నడుపుతా, సంపాదిస్తా. ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత కరెన్సీ నోట్లతో వస్తే అప్పటికి నేను ఉండను, నా కూతురికి పెళ్ళి అవ్వకుండా ఉండదురా. 60 సంవత్సరాలు ఆగడానికి నేనేమన్నా నీలాగా అనుకున్నావా? సుబ్బుగాడు ఇక్కడ 1 year లో సంపాదిస్తా. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా శపథాలు చేయక. థ్యాంక్స్ మామయ్య, పోలికి కూడా పీక్స్ లో ఉంది. ముచ్చట పడుతున్నావు కదా, సంవత్సరంలో నీ సరదా అంతా తీర్చేస్తా. ఏంట్రా నువ్వు తీర్చేది? బామా, ఈ ఇంటి అల్లుడు తన ఇంటికి కావాల్సిన అల్లుడిని ఎత్తుకోవడానికి వచ్చాడు. ఇలాంటి చూపులు ఎక్కడా జరగవేమో.